హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ వ్లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ 1963. ఈ లిమిటేషన్ యాక్ట్ అనేది ఎవరికి హెల్ప్ చేస్తుందంటే, ఇన్ టైంలో ఎవరైతే కేసు అనేది వేస్తారో, ఎవరైతే ఇంజ్యూర్ అయిన వ్యక్తి ఇన్ టైంలో ఎవరైతే పర్సన్ కేసు అనేది ఫైల్ చేస్తాడో అతనికి లా అనేది హెల్ప్ చేస్తుంది. ఎవరైతే నెగ్లిజెంట్గా ఉంటాడో అటువంటి వ్యక్తికి లా హెల్ప్ చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రామిసరీ నోట్ కేసు ఉంది, దానికి లిమిటేషన్ పీరియడ్ వచ్చేసి 3 years. ఆ 3 years లోపల కానీ లిమిటేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపల ఆ ఇంజ్యూర్ అయిన వ్యక్తి కేసు ఫైల్ చేస్తేనే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం రిలీఫ్ అనేది ఇస్తుంది కోర్టు. అలా కాకుండా నెగ్లిజెన్స్గా ఉండి 3 years తర్వాత కేసు అనేది ఫైల్ చేస్తే ఎటువంటి రిలీఫ్ అనేది కోర్టు ఇవ్వదు. ఇంజ్యూర్ అయిన వ్యక్తిని ఆ యొక్క కేసు అనేది స్టేట్ ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ లిటిగేషన్ని సాల్వ్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఈ లిమిటేషన్ యాక్ట్ కానీ లేకపోతే ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి కేసులు వేయడం వలన కోర్టుకి, పార్టీస్కి, విట్నెసెస్కి ఒక ఇన్కన్వీనియన్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రిలీఫ్ అనేది పొందలేరు. ఇంకోటి, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత కేసు వేయడము, అలా వేయడం వల్ల సాక్ష్యాలు అనేది ఉండవు కదా. సో దానివల్ల ఫ్యాబ్రికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిలీఫ్ అనేది పొందలేరు. కాబట్టి ఇన్ టైంలో కానీ కేసు కానీ ఫైల్ చేస్తే రిలీఫ్ అనేది పొందవచ్చు. ఈ లిమిటేషన్ యాక్ట్ అసలు ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 1 January 1964లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందండి. ఈ యాక్ట్లో మొత్తం 32 sections ఉన్నాయి, 1 schedule ఉంది. ఈ షెడ్యూల్ని 3 divisions డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ డివిజన్లో ఏం చెప్తారంటే, ఆర్టికల్స్ 1 నుండి 113 వరకు సూట్స్కి సంబంధించిన లిమిటేషన్ పీరియడ్ గురించి చెప్తారు. సెకండ్ డివిజన్లో ఏంటంటే ఆర్టికల్స్ 114 నుంచి 117 వరకు అపీల్స్కి సంబంధించిన లిమిటేషన్ పీరియడ్ ఎంత ఉండాలి అనే దాని గురించి చెప్తారు. థర్డ్ డివిజన్లో ఆర్టికల్స్ 118 నుండి 137 వరకు అప్లికేషన్స్, పిటిషన్స్కి సంబంధించిన లిమిటేషన్ పీరియడ్ ఎంత ఉండాలి అని చెప్పి చెప్తుందన్నమాట. ఈ లిమిటేషన్ యాక్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి అప్లై కాదు. ఎందుకంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి, క్రిమినల్ కేసెస్లో లిమిటేషన్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. ఆ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో, ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఎప్పుడైనా కానీ కేసు ఫైల్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక ఎగ్జంప్షన్ మాత్రం ఉంది. ఏంటంటే అపీల్స్కి సంబంధించి, రివిజన్ సంబంధించి ఈ లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఎక్సీడింగ్ 3 years కానీ దాటి కానీ ఉంటే అప్పుడు లిమిటేషన్ పీరియడ్ ఉండదు. బిలో 3 years కానీ ఇంప్రిజన్మెంట్ కానీ ఉంటే సెక్షన్ 468 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ పనిష్మెంట్ అనేది 6 months కానీ ఉంటే దానికి లిమిటేషన్ పీరియడ్ 6 months, ఫైన్ లేదా ఇంప్రిజన్మెంట్ 6 months కానీ ఉంటే 6 months లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ 1 year ఇంప్రిజన్మెంట్ అయితే 1 year లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ 3 years ఇంప్రిజన్మెంట్ అయితే 3 years లిమిటేషన్ పీరియడ్ అనేది అక్కడ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 468 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చెప్పారు. దీని యొక్క ప్రొసీజర్ వచ్చేసి ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 469 టు సెక్షన్ 473 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఆ ప్రిస్క్రైబ్ పీరియడ్ గురించి, దాని యొక్క ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈ లిమిటేషన్ యాక్ట్ ఎక్కువగా సివిల్ ప్రొసీడింగ్స్కి అప్లై అవుతుంది. సెక్షన్ 3 లిమిటేషన్ యాక్ట్లో సూట్స్కి, అపీల్స్కి, అప్లికేషన్స్కి అప్లై అవుతుంది. రిట్ పిటిషన్స్కి లిమిటేషన్ పీరియడ్ ఉండదు. రిట్ పిటిషన్ వేసేటప్పుడు డిలే కానీ ఉంటే డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్ని అప్లై చేసి రిట్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 10 లిమిటేషన్ యాక్ట్లో ఏ అనే వ్యక్తి BCDకి లైఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్ని ఎంజాయ్ చేయమని చెప్పి అన్బోర్న్ పర్సన్ వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. అలా ఆ ప్రాపర్టీని అన్నోన్ పర్సన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ కానీ చేయకపోతే ఆ బెనిఫిషియరీ మేజర్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా క్లెయిమ్ చేసుకున్న దానికి ఎటువంటి లిమిటేషన్ పీరియడ్ అనేది ఏమీ ఉండదు. ఈజ్మెంట్ ఉంది కదా, ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్లో కూడా ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్లో ఒక లిమిటేషన్ అనేది చెప్పారు కాబట్టి ఆ లిమిటేషన్ మాత్రమే అప్లై అవుతుంది. ఇక్కడ ఈ లిమిటేషన్ యాక్ట్లో ఉన్న లిమిటేషన్ ఏదైతే ఉందో అది అప్లై కాదనమాట. ఏదైతే స్పెషల్ లాలో ఏదైతే లిమిటేషన్ పీరియడ్ చెప్పారో అది ప్రివేల్ అవుతుంది. కానీ దాంట్లో కానీ చెప్పకుండా ఉంటే ఈ లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. మ్యారేజెస్కి, డివోర్స్ పిటిషన్స్ వేసేదానికి లిమిటేషన్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే పర్సన్ ఇన్ టైంలో కానీ
తన రైట్ని యూజ్ చేసుకోరో అటువంటి వ్యక్తి యొక్క రైట్స్ అనేవి ఉంటాయి, కానీ వితిన్ ది టైంలో కానీ వేయకపోతే రెమెడీ అనేది ఉండదు. అక్కడ రెమెడీ అనేది బార్ అవుతుంది, రైట్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.